ఒంగోలు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఒంగోలు నగరపాలక సంస్థ పనిచేస్తుంది. ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని పచ్చదనాన్ని పెంపొందించేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రీన్ ఒంగోలే లక్ష్యంగా 5,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నేడు ఒంగోలు పట్టణంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదేశాలతో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో గ్రీన్ ఒంగోలు కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలో 8 ప్రాంతాల్లో 8 కళాశాలలకు చెందిన 5,000 మంది విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అంజయ్య రోడ్, మంగమూరు రోడ్ నందు విద్యార్థులతో కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం, మంత్రి స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో పాటు ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కలిసి విద్యార్థుల పేరుతో జియా ట్యాగ్ చేసి ఉన్న మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ గ్రీన్ ఒంగోలుగా ఉండాలన్న సంకల్పంతో నేడు ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టామని అన్నారు. గత నెల రోజుల నుంచి ఈ కార్యాచరణ చేపట్టి కార్యరూపం దాల్చిందంటూ తెలిపారు. కడియం నుంచి 12 అడుగుల ఎత్తు ఉండేలా సుందరీకరమైన మొక్కలను తెప్పించి నాటామంటూ తెలియజేశారు. చెట్లతోనే మానవ మనుగడ సాధ్యమని తెలిపిన ఆయన విద్యార్థులు నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలంటూ కోరారు. రానున్న 6 నెలల వ్యవధిలో ఒంగోలు నగరం అంత పచ్చదనంతో నిండిపోతుంది అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు నాటిన మొక్కలకు కళాశాల యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి అంటూ విజ్ఞప్తి చేశారు. అనంతరం కార్తీక వన మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు చేతుల మీదుగా పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. విద్యార్థుల పేరు మీద నాటిన ప్రతి మొక్క మీద వారి పేరు, వారు చదువుతున్న కళాశాల పేరుతో పాటు విద్యార్థుల యొక్క వివరాలను జియో ట్యాగ్లో పొందుపరచడం జరిగింది అంటూ నగర కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. పచ్చదనంలో బెంగళూరు మహారాణిగా ధీటుగా ఒంగోలు నగరాన్ని తీర్చిదిద్దేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఆయన అన్నారు. నగర పాలక సంస్థ ద్వారా మొక్కల సంరక్షణ బాధ్యత చేపడతామంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, విజయ్ కుమార్, కందుల నారాయణ రెడ్డి, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి, అర్సిని కళాశాల చైర్మన్ గోరెంట్ల రవికుమార్, డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. అదే మొక్కలు నేను అడుగుతాను. నా పక్క రండి. సార్ కమిషనర్ గారు చూడండి. సార్ సార్ పక్క రండి. సార్ సార్ తమ్ముడు సార్ 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 అలా చేయండి అన్న. మీరు కాదు కెమెరా పెట్ట బాబు, నువ్వు నా కళ్ళ కాడికి చేసుకొచ్చి సార్ 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 ఇప్పటికి అందరూ కూడా కొంచెం దూరంగా ఉందంటే అందరూ కొట్టరా కొట్టరా వద్దను నువ్వు కెమెరా దిగి బాబు పైకి ఎత్త బాగా కెమెరా చెల్లు తిండి ముందుకే నా ప్రతాప కొద్దిగా వెనక్కండి, అందరూ వస్తారనా? కొద్దిగా వెనక్కండి. అరే అరు నువ్వు పైకి వస్తావు మాకు కెమెరా. సార్
నాగేశ్వర వెనక్కి పెట్టానా అందరూ నిలబడితే ఒకే ఫ్రేమ్లో ఉంటారు అన్న సార్ కొద్దిగా బీట్ కానిస్టేబుల్ ఇక్కడ పెట్టాం చెట్టు దగ్గర వెనక పడతారమ్మా కాలంలో పడుతుంది సురేంద్ర ఒక కెమెరా వెనకరాని ఇటీలో అయితే ఏది వాటర్ అయితే ఏడొస్తుంది మా అందరూ ఆడే ఉంటే చూడరా సార్ మీరు ఇప్పుడు వెనకరండి సార్ సైడ్ కొనండి సైడ్గా ఉండండి అందరు కనపడతారు ఎవరు ఎత్తబాకురా బాయ్ బాయ్ మీరు పక్కన రండి అయ్యా రాండి వచ్చి బాలాజీ గారు సార్ బాలాజీ గారు బాలాజీ గారు అమ్మ మీరు సరిపోయింది మాకు నీళ్ళు ఇట్రమ్మాయి పక్కన ఒక్క పట్టు పమ్మంటుంది కింద దించు జరగండి సార్ స్వామి ఇట్లా స్వామి నువ్వు దీనికి ఒకసారి మనం గమనించినప్పుడు
మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర, అదేవిధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి నెల 3వ వారం శనివారం కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాన్ని ఈరోజు మన ప్లాంటేషన్స్ అన్ని ఏరియాలలో కూడా ఏదైతే 8 మేజర్ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్నీ కూడా ఈరోజు ప్లాంటేషన్ 5,000 మొక్కల్ని ఈరోజు చేయటం జరిగింది. ఈ 5,000 మొక్కలను కూడా 8 కాలేజెస్ ఏదైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ లోకల్గా ఉండే కాలేజెస్, కిస్ కాలేజ్ అయితే ఏమి, సరస్వతి జూనియర్ కాలేజీ, ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజు, శ్రీ హర్షిని కాలేజీ, ఫేస్ కాలేజీ, డికేవికే డిగ్రీ కాలేజీ, రైస్ కాలేజీ. ఒక నెలన్నర 2 నెలల ముందే వాళ్ళందరినీ కూడా కరస్పాండెంట్స్ తోటి మీటింగ్ మాట్లాడాం. బాగా యాక్టివ్గా ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ని వాళ్ళని మోటివేట్ చేయమని చెప్పాం. వాళ్ళందరినీ లిస్ట్ తీసుకున్నాం. ఆ లిస్టు ద్వారా మనకుండే ప్లేసెస్లో ఎన్ని మొక్కలు నాటుతున్నామో ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క కాలేజ్ వాళ్ళకి అలాట్ చేసాం. ఏసీ ఎవరైతే ప్లాంటేషన్ వేస్తున్నారో ఆ స్టూడెంట్ ట్యాగ్ కూడా పెట్టాం. వాళ్ళు ఏ కాలేజీ, ఏం చదువుతున్నారు, లేకపోతే వాళ్ళు ఏ సెక్షనో కూడా అన్నీ కూడా దాంట్లో ట్యాగ్లో వచ్చేటట్టుగా దాన్ని కూడా పెట్టాం. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కానీ ఆ కాలేజీ వాళ్ళు కానీ ఈ రోడ్లో పోయేటప్పుడు ఇదిగో మా క్విజ్ కాలేజో లేకపోతే మా హర్షిని కాలేజీ రోడ్డు అంతా వేసాం. ఈ మొక్కలంతా కూడా పెద్దవి అయిపోయిన తర్వాత రేపు పూలు కాసి అన్నీ కూడా బాగా ఉండే పరిస్థితుల్లో ఈరోజు వేసింది ఆ రోజు గుర్తొస్తుంది. ఇవన్నీ కూడా 2-3 నెలల లోపలే ఒక స్టేజ్కి వస్తాయి. ఎందుకంటే పెద్ద మొక్కలు తీసుకొచ్చాం, 12 అడుగులు ఉండే మొక్కలు తీసుకొచ్చి నాటాం. ఇవన్నీ కూడా ఎవరైతే వేసారో ఆ కాలేజీ వాళ్ళు కూడా దాన్ని కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కార్పొరేషన్ వాళ్ళంతా కూడా మా పని మీద వెళ్ళుంటారు. తప్పకుండా కూడా దాన్ని కాపాడే విధంగా, నీళ్లు పోసే విధంగా దాని ప్రికాషన్స్ అన్నీ కూడా కార్పొరేషన్ వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి కాలేజీ వాళ్ళు కూడా ఇది మంది అనేది మాత్రం మీకు కూడా ఆ ఫీలింగ్ పెట్టుకోండి. తప్పకుండా అందరం కూడా కలిస్తేనే ఏదైనా సాధించడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు అందరినీ ఇన్వాల్వ్ చేశాం. మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, అదేవిధంగా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, అదేవిధంగా పోలీసు మన డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, అదేవిధంగా కార్పొరేటర్లు కానీ, పార్టీ లీడర్స్ కానీ అన్ని ఏరియాలలో ఏ ఏరియా వేస్తున్నారో ఆ ఏరియాలో అందరూ ఇన్వాల్వ్మెంట్ చేసాం. అందరికీ ట్యాగులు చేసాం. ఎవరైనా కూడా ట్యాగ్ పెట్టినప్పుడు మీ ట్యాగ్ లేదు అంటే అవి ఇవ్వండి, సాయంత్రానికి ఆ ట్యాగ్ కూడా మీకు ఇస్తారు. దాన్ని కూడా మీరు పెట్టుకోవటం జరిగితే ఆ చెట్టు పెరిగే కొద్దీ మనం చేసిన ఈరోజు ఈ కార్యక్రమం గుర్తుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు కడియంలో 5,000 మొక్కలు కూడా మంచి కలర్ఫుల్గా వచ్చే పూల మొక్కలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ఈరోజు రేపు పెరిగిన తర్వాత ఒక 6 నెలల లోపల మీకు చూస్తే ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క కలర్లో కొంచెం బ్యూటిఫికేషన్గా చక్కగా మనకు ఒంగోలులో మంచి వాతావరణం వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు పార్టిసిపేట్ చేసి మనం పిలవగానే ఆ కాలేజెస్ వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళ బస్సుల్లో తీసుకొచ్చి ఈరోజు స్టూడెంట్స్ అంతా కూడా వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన కమిషనర్ గారు కానీ, ఎంఈ గారు కానీ, మా ఎంహెచ్ఓ కానీ అందరూ కూడా వీళ్ళందరూ కూడా 4 రోజుల నుంచి మొన్నే తుఫాన్ అయిపోయింది. తుఫాన్లో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నామో మీ అందరికీ తెలుసు. తుఫాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మిడే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. వాళ్ళు ఈ 2 రోజుల నుంచి కూడా ఇదే ప్రోగ్రాంలో వాళ్ళు నిమగ్నమై ఈరోజు పూర్తిగా టౌన్ అంతా కూడా ఈరోజు పచ్చదనం చేసుకోవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు మెప్మా మన శ్రీహరి గారు కూడా వాళ్ళ మెప్మా ఆర్పీలు కూడా అక్కడ ఉన్నారు. మా పేర్లు చెప్పట్లేదు అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు. మెప్మా ఆర్పీలు వాళ్ళందరూ కూడా దీంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ, పత్రికా విలేకరులకి, అదేవిధంగా కార్పొరేట్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా ఈ కూడా టౌన్లో కూడా అన్నీ కూడా ట్రీ గార్డ్స్ కూడా పెడతా ఉన్నాం. ట్రీ గార్డ్స్ కూడా మొత్తం మధ్యాహ్నం కల్లా ఎక్కడెక్కడ ఉన్నాయో కార్పొరేషన్ వాళ్ళు కూడా ప్రికాషన్స్ తీసుకొని, ఎందుకంటే ఏ రోడ్డుకి ఆ రోడ్డు వాళ్ళందరం కూడా పెట్టాం. ఎవరెవరు ఆ రోడ్డు ఇన్ఛార్జెస్ కూడా పెట్టాం. కాబట్టి అన్నీ మానిటరింగ్ చేసుకోవాలని చెప్పి కూడా కమిషనర్ గారికి చెప్తూ ఈరోజు మరోసారి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన ఊరిలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, ప్రతి విద్యార్థి కూడా ఈ మొక్కను నాటేటువంటి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పైగా ఏ కాలేజీ రూట్లో ఉంటే ఆ కాలేజీ పిల్లల్ని మనం డిజైన్ చేసి ఆ ఏరియాని ఇవ్వడం జరిగింది.
అలాగే మొక్కలు కూడా 8 నుంచి 12 అడుగుల ఎత్తున్నటువంటి మొక్కల్ని తీసుకురావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ టు డాస్. అందరూ గౌరవ కార్పొరేటర్స్ సర్వే అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రతి దానికి కూడా ట్రీ గార్డ్ ఏర్పాటు చేయమని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి చెట్టుకు కూడా మనకు ఏదైతే ఆధార్ కార్డు ఏ విధంగా అయితే మనం లామినేటెడ్ ఉంటుందో అలాగే లామినేటెడ్ స్టూడెంట్ నేము, కళాశాల పేరు, వారి క్లాసు, వారు నాటిన మొక్క పేరుని అందులో చేర్చడం జరిగింది. ఈ విధంగా సక్సెస్ఫుల్గా 1 గంటన్నర లోపల అన్ని చోట్ల మొక్కలు నాటినట్టుగా మాకు రిపోర్ట్ పెట్టారు. అందువల్ల ఈ ప్రోగ్రామ్ సార్ దాదాపు 1.5 అవర్లో మనం పూర్తి చేసుకోవడం జరిగింది. గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యుల చేతులుగా ఎప్పుడైతే మనం దీన్ని ఇనాగ్రేట్ చేశామో అన్ని చోట్ల సిద్ధంగా ఉన్నటువంటి కళాశాలల యాజమాన్య వాళ్ళు మనకు బాగా సహకరించారు. వారికి పేరున కార్పొరేషన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.